ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప్పప్పుతో చాలా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకునే సున్నుండలు. పిల్లలు బలంగా ఉండడానికి సున్నుండలు చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకి ఒక లడ్డు తిన్నా కూడా చాలా బలంగా ఉంటారు. ఇలాంటి హెల్తీ టేస్టీ సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. సున్నుండలు తయారు చేయడానికి 1 గ్లాసు మినప్పప్పు, 1/4 గ్లాసు బెల్లం తురుము, 1/2 గ్లాసు నెయ్యి తీసుకుంటున్నాను. ముందుగా మినప్పప్పుని వేయించుకోవాలి. స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకుని అందులో మనం తీసుకున్న మినప్పప్పు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మినప్పప్పుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పైన కలర్ మారుతుంది, కానీ లోపల మాత్రం పప్పు వేగదు. పప్పు కలర్ మారేంత వరకు ఇలా స్టవ్ దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పుని ఇలా వేయించుకుంటేనే మనం చేసుకునే సున్నుండలు టేస్టీగా ఉంటాయి. పప్పు వేగిన తర్వాత మనకి మంచి వాసన అనేది వస్తుంది. ఇలా పప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకున్న పప్పుని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. పప్పును మనం వేడి మీద పొడి చేసుకోకూడదు, పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి. మూత పెట్టేసి పౌడర్ చేసుకోండి. ఈ పొడి కొంచెం బరకగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1/4 గ్లాస్ బెల్లం తురుము కూడా వేసుకోండి. నేనైతే 1 కప్పుకి 1/4 గ్లాస్ బెల్లం తురుము వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తీపి తినే వాళ్ళైతే 1 గ్లాస్ బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మిక్సీ పట్టించుకోవాలి. బెల్లం తురుము వేసి ఇలా నున్నగా పొడి చేసుకోవాలి. ఇలా నున్నగా పొడి చేసుకుంటే సున్నుండలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. బెల్లం తురుము వేసి మిక్సీ పట్టించుకోవడం వల్ల మినప్పప్పు పొడి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పొడిలో మనం తీసుకున్న 1/2 గ్లాస్ నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పొడిని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చేత్తో లడ్డూలు చుట్టుకోవాలి. చాలా ఈజీగానే మనం లడ్డూల్ని చుట్టుకోవచ్చు. పిల్లలు బలంగా ఉండడానికి సున్నుండలు చాలా బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా తయారు చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండిని కూడా మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా సున్నుండల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.